హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాబీ విషయంలో నళిని ఝాన్సీ కలిపి ఆడుతున్న నాటకాన్ని సాక్ష్యాలతో బయట పెట్టేసిన కైలా ఊహించని నిర్ణయం తీసుకున్న బాబీ. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. బాబీని మెడికల్ షాప్ దగ్గరికి తీసుకువస్తానని అక్కడికి రమ్మని స్వరాకైతే నళిని ఫోన్ నుంచి ఫోన్ చేసి చెప్తుంది కైలా. ఇక స్వర చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. కాశీ, మనం తొందరగా వెళ్ళాలి, బాబీని కలుసుకోవాలి, బాబీకి నేను అన్నీ అర్థమయ్యేలా చెప్పాలి, కైలా బాబీని తీసుకువస్తానంది కాశీ అంటూ ఇక స్వర అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక ఆలోచిస్తూ ఉంటుంది కైలా అయితే బాబీని ఎలా బయటికి తీసుకువెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఇప్పుడు నేను డాష్ని బయటికి తీసుకువెళ్ళాలి అంటే ఏదోటి కారణం చెప్పాలి, కానీ ఏం చెప్పను అంటూ ఆలోచిస్తూ ఉంటుంది కైలా అయితే. ఇంతలో ఇక బాబీ రాగానే ఏంటి కైలా అలా ఉన్నావేంటి అని అడుగుతూ ఉండగా, ఏమీ లేదు, నేను కాళ్ళు నొప్పులతో చాలా బాధపడుతున్నాను, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదురా డాషు. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకునేదాన్ని, కానీ ఇక్కడ ఎవరితో చెప్పుకోను నా బాధ అంటూ ఇక అనగానే, అదేంటి కైలా, నీకు నేనున్నానని చెప్పాను కదా, నీకు ఏ అవసరమైనా నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వెందుకు ఎవరూ లేనట్టు అలా బాధపడుతున్నావు, పద మెడికల్ షాప్ కాడికే కదా, నేను తీసుకువెళ్తాను పద అంటూ ఇక అనగానే, వద్దులేరా, ఇప్పుడు మీ అమ్మమ్మ చూస్తే మళ్ళీ కోప్పడుతుందేమో అంటూ అనగానే, మా అమ్మమ్మ ఏం కోప్పడదులే, ముందు మనం వెళ్దాం, వచ్చిన తర్వాత విషయం చెప్పొచ్చులే అంటూ ఇక కైలానైతే తీసుకుని బయటికి బయలుదేరుతాడు బాబీ అయితే. ఇక డ్రైవర్తో చెప్పి మెడికల్ షాప్కి ఫోన్ ఇమ్మనడంతో ఇక అక్కడైతే బాబీ కైలా ఆగుతారు. ఇక కైలా అయితే చూస్తూ ఉంటుంది, ఇదేంటి ఇంకా అమ్మాయి మేడం వచ్చినట్టు లేదే అంటూ చూస్తూ ఉండగా, ఇంతలో ఇక బాబీ అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి కైలా ఉన్నట్టుండి కాళ్ళు నొప్పులు రావడం ఏంటి, ఏమైంది అంటూ అడుగుతూ ఉండగా, నన్ను క్షమించరా డాషు, నీకు తెలియకుండా నిన్ను అమ్మాయి మేడం దగ్గరికి తీసుకువచ్చాను, నీకు నచ్చదని తెలుసు, కానీ నువ్వు నిజ నిజాలు తెలుసుకోవాలి, నువ్వు మోసపోతున్నావు, అందరూ కలిసి నిన్ను మోసం చేస్తున్నారు అంటూ ఇక కైలా అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఎంతసేపు ఎదురు చూసినా స్వర అయితే రాకపోవడంతో ఇక మెడిసిన్స్ తీసుకుని కైలా బాబీ అయితే తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఇదేంటి, అమ్మాయి మేడంకి చెప్పాను కదా రమ్మని, ఎందుకు రాలేదో, ఏమైందో అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది కైలా. వెళ్ళేసరికి స్వర అయితే వస్తుంది. ఇక స్వర అయితే అక్కడ మెడికల్ షాప్ అతన్ని అయితే అడుగుతుంది, ఇద్దరు పిల్లలు ఇప్పటి వరకు ఇక్కడే ఉండి ఇప్పుడే వెళ్ళారమ్మా అంటూ చెప్పంగానే ఇక స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అయ్యో, నేను వద్దామనుకునే సమయానికి కరెక్టుగా ఆటో చెడిపోయింది, అక్కడే ఏ ఆటోలు రాలేదు, నేను నా కొడుకుని కలుసుకోలేకపోయాను, నా బిడ్డని దగ్గర చేసుకోలేకపోయాను, ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు అంటూ ఇక స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక కైలా అయితే బాబీని అడుగుతూ ఉంటుంది, బాబీ, నువ్వు అపార్థం చేసుకుంటున్నావేమో అని అనిపిస్తుంది, అమ్మాయి మేడంని చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది, నువ్వు నిజ నిజాలు తెలుసుకోవడం లేదని అనిపిస్తుంది అంటూ అనగానే, చూడు, ఆవిడ గురించి నా దగ్గర చెప్పొద్దని చెప్పాను కదా అంటూ ఇక బాబీ అయితే అంటూ ఉంటాడు. అది కాదురా డాషు, నువ్వే తన కొడుకు అని చెప్తుంది కదా, ఒకవేళ నీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే అడగొచ్చు కదా అంటూ అనగానే, ఇక నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు, ఇక నేను ఎవరిని కూడా అడగను అంటూ ఇక చెప్తూ ఉంటాడు బాబీ అయితే. ఆ మాటకి కైలా అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఏమైంది, అసలు వీడిని ఎలా మార్చాలి, ఆ అమ్మాయి మేడం ఎందుకు రాలేదో అర్థం కాలేదు, వీడికి నిజం ఎలా తెలియచెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ చాలా కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది కైలా. ఇంతలో ఇక
ఝాన్సీ అయితే స్వర దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది, నేను నీ కొడుకుతో నిజం చెప్తాను. ఎందుకంటే అభి అక్కడ రోష్ని దగ్గర ఉండి మోసం చేస్తున్నాడని నాకు అర్థమైంది. రోష్ని తన భార్యని బాబీతో అబద్ధం చెప్పి అక్కడే సెటిల్ అయిపోవాలని చూస్తూ ఉంటే నేను ఎలా ఊరుకుంటాను? నేను ఎన్ని తప్పులు చేసినా అభి కోసమే చేశాను. నిన్ను అభిని విడదీసింది కూడా నా స్వార్థం కోసమే. కానీ నువ్వు ఇప్పుడు అభి కోసం కాకుండా బాబీ కోసం బాధపడుతున్నావు కదా. నేను చేసిన తప్పు సరిదిద్దుకుంటాను, బాబీని నిన్ను ఒకటి చేస్తాను, కానీ అభిని మాత్రం నాకే వదిలిపెట్టాలి అంటూ అనంగానే, నువ్వు ఆ పని చేస్తే నీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటాను ఝాన్సీ. నేను అభి జోలికి కూడా రాను. నువ్వు అభి సంతోషంగా కలిసి ఉండండి. నువ్వు నా బిడ్డకి నిజం చెప్తే ఖచ్చితంగా నమ్మే అవకాశం ఉంటుంది అంటూ అనంగానే, సరే స్వర పద నిజం చెప్తాను అంటూ ఇక ఝాన్సీ అయితే తీసుకుని వస్తుంది స్వరాని. ఇక బాబీతో చెప్తూ ఉంటుంది, ఎవరైనా చచ్చే ముందు చంపే ముందు నిజమే చెప్తారు. నేను చెప్పేది నువ్వు నమ్మక తప్పదురా. నీ కన్న తల్లి ఈ అమ్మాయి మేడమే, ఆ రోషిని కాదు అంటూ ఇక చెప్పంగానే ఆ మాటకి బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, నా కన్న తల్లి అమ్మాయి మేడమా? నిజం చెప్పమ్మమ్మ అంటూ అడుగుతూ ఉండగా అది అంటూ తడబడుతూ ఉంటుంది నళిని అయితే. ఇంతలో ఇక బాబీ అయితే అడుగుతూ ఉంటాడు, నాకు ఎవరైనా నిజం చెప్పండి, ఎవరు నా కన్న తల్లి అంటూ అడిగేసరికి ఇంతలో ఝాన్సీ అయితే, ఇలా సరిపోతుందా స్వర? నువ్వు కోరుకున్నది ఇదే కదా. నువ్వే వాడి కన్న తల్లివని అబద్ధం చెప్పి నమ్మించాలి. నేను చెప్తే వాడు నమ్ముతాడనే కదా నువ్వు ఇలా చెప్పమన్నావు. నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను అంటూ ఇక ఝాన్సీ అయితే మాట మార్చేయంగానే, అదేంటి ఝాన్సీ, నువ్వే కదా నా దగ్గరికి వచ్చి నీ కన్న తల్లి స్వరాయని బాబీతో చెప్తాను అని చెప్పావు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అంటూ అనంగానే, బాబీ చూడు, నీ కన్న తల్లి ఈ రోషినియే. ఎందుకంటే నాకు తెలుసు కదా, నువ్వు చిన్నప్పుడు ఎవరికి పుట్టావో, అభి ఎక్కడి నుంచి తీసుకువచ్చాడు, ఇవన్నీ నాకు తెలుసు కదా. అందుకనే నీకు నిజం చెప్తున్నానురా. నీ కన్న తల్లి ఈ రోషినియే. స్వర కావాలనే నాటకాలు ఆడుతుంది అంటూ ఝాన్సీ అయితే చెప్పంగానే ఇక బాబీ అయితే కోపంగా స్వర వైపు చూసి, ఎందుకు అమ్మాయి మేడం ఇలా దగా చేస్తున్నారు అంటూ నిలదీస్తూ ఉండగా ఇంతలో కైలా అయితే, ఆపరా డాషు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నిన్ను మోసం చేసే వాళ్ళనే నమ్ముతున్నావు తప్ప నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి అనుకున్న వాళ్ళని మాత్రం అసహించుకుంటున్నావు. నేను చెప్తున్నాను విను, నీ కన్న తల్లి అమ్మాయి మేడమే, వీళ్ళెవ్వరికీ నీకు సంబంధమే లేదు అంటూ అనంగానే, నువ్వెలా చెప్తున్నావు కైలా అంటూ బాబీ అయితే అడుగుతూ ఉంటాడు. ఒక్కసారి మీ అమ్మమ్మ ఫోన్ తీసుకుని అందులో ఉన్న వీడియో చూడు అంటూ అనంగానే ఇక నళిని దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని వీడియో చూసిన బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక ఝాన్సీ నళిని మాట్లాడుకోవడం అయితే వీడియో తీసేస్తుంది కైలా. నేను ఖచ్చితంగా ఈరోజు ఆ స్వరాన్ని నమ్మించి నువ్వే వాడి కన్న తల్లివని నిజం చెప్తానని చెప్పి ఇక్కడికి తీసుకువస్తాను. ఇక బాబీ లైఫ్లో అసహించుకునేలా చేస్తాను. అభి మాత్రం నా సొంతమే, బాబీ మీ దగ్గరే ఉంచుకోండి అంటూ ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకునే ప్రతి మాట కూడా కైలా అయితే రికార్డ్ చేస్తుంది. పాపం బాబీకి నిజం తెలియదు కదా, వాడు కన్న తల్లిని అసహించుకుంటున్నాడు. గొర్రె కసాయి నమ్మినట్టు వాడు కూడా గుడ్డిగా నన్ను నమ్ముతున్నాడు. ఖచ్చితంగా నా కూతురు కోలుకున్న తర్వాత ఆ బాబీ గారిని దూరంగా ఎక్కడికైనా పంపించేస్తాను. ఇటు తల్లిదండ్రులకి దక్కనివ్వను, అలాగని నా కూతురు దగ్గర ఉండనివ్వను. ఇక్కడే గనుక ఉంచితే నా కూతురు నార్మల్ అయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోమన్న ముండికేస్తుంది. అందుకని నేను చేయవలసిన పని నేను చేస్తాను అంటూ అంటూ ఉంటుంది నళిని అయితే. ఇక వీళ్ళిద్దరు మాటలు విన్న బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, ఇంత మోసం చేశారా? మీరు అసలు మనుషులేనా? అవునులే, మిమ్మల్ని ఏం లాభం? నా కన్న తండ్రి అయ్యుండి అబ్బాయి ఇంత మోసం చేసినప్పుడు మీరు మోసం చేయడానికి ఏమొచ్చింది? మీరు అసలు మనుషులే కాదు కైలా. నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను కైలా.
నాకు నిజం తెలిసేలా చేశావు, ఈ దుర్మార్గుల నుంచి కాపాడావు. ఇప్పుడే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. అమ్మా, నన్ను క్షమించమ్మా, నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోదాం పదా అంటూ బాబీ అయితే ఇక ఊహించని నిర్ణయమే తీసుకుంటాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.